హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వారి విశేషాలు ఎలా ఉన్నారని అందరూ నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నాను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఈ వీడియో వచ్చేసి కనుమ రోజుదండి. మా ఇంట్లో కనుమ పండుగ ఎలా జరుపుకున్నాము, ఆ రోజు ఎలా గడిచిందండి మీతో కొంచెంగా షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా మార్నింగ్ అనమాట కనుమ రోజు. ఇంకా పూజలు ఏమి ఉండవు కదా, ఇంట్లో దీపం అయితే అత్తయ్య పెట్టుకున్నారు. మేమైతే ఇంకా వంటలన్నీ పూర్తి చేసుకున్నాము. అయితే ఇంకా స్నానం అది ఎందుకు అవ్వలేదంటే మా ఊర్లో బట్టి ఉంది, ఎప్పుడు వెళ్ళినా బట్టి స్నానానికి వెళ్ళాలి, అందుకు వంట అంతా చేసి వెళ్దామని వంట అయితే అయిపోయింది. ఇంకా ఇగోండి బిర్యానీ మటన్ కర్రీ చేసాము, ఇది వచ్చేసి చికెన్, ఇంకా రైస్ అయిపోయింది, చేపల పులుసు అయితే పెట్టాము. కనుమ రోజు అయితే మా ఇంట్లో వంటలు అయితే ఇలా అనమాట. ఇలా వంట చేసేసి బయటికి వెళ్ళామంటే వచ్చేసరికి లేట్ అయినా కొంచెం ఇబ్బంది ఉండదు కదా పిల్లలతో, వాళ్ళు ఎప్పుడు ఆకలి అంటారో తెలీదు. అందుకు వంటలన్నీ పూర్తి చేసేసి కొంచెం ఎండెక్కాక మేమైతే బట్టికి స్నానంకి అయితే వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. మా పిల్లలు అయితే ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళి వచ్చేసారు, మేమైతే ఇప్పుడు వెళ్తాం అనమాట. ఇక్కడైతే ఇవ్వండి మా చిన్న పాపకి ఫోటో షూట్ అవుతుంది అనమాట. మార్నింగ్ అయితే స్నానంకి వెళ్ళి వచ్చారని చెప్పాను కదా, దాని ఇంకా డ్రెస్ వేసుకుంది, కొత్త డ్రెస్, ఫోటోలు చేస్తుంది. ఇంక ఇదన్నీ అయిపోయాక మేమైతే బట్టికి అయితే వెళ్తున్నాము. మా పిల్లలు కూడా మాతో వస్తున్నారు అనమాట. అయితే వాళ్ళకి స్నానం అయితే అయిపోయింది, కానీ ఇంకా సరదాగా ఇంటి దగ్గర ఏముంటామని అని చెప్పి మాతో మళ్ళీ వస్తున్నారు. ఇంకా మా ఊరు బయటనే ఉంటుంది బట్టి అనేది, కొంచెం నడిచి వెళ్ళాలి, అక్కడికైతే వెళ్తున్నాము. ఇవి వచ్చేసి మా ఊరు చుట్టూ ఉన్న పొలాలు అనమాట. కొంచెంగా ఇలా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాము. అయితే బట్టలో ఎప్పుడు వెళ్ళినా వాటర్ ఉంటే మాత్రం స్నానం అయితే చేసి వస్తాము. ఇంకా భోగి రోజు వెళ్ళాము, ఆ రోజు అవ్వలేదు. ఇంకా పండగ రోజు ఆ రోజు ఏంటంటే తొందరగా స్నానం చేసి ఇంకా పూజ పనులు ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు వెళ్ళము. ఇంకా కనుమ రోజు ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉంటాం కదా, ఇంట్లో దీపం అది అత్తయ్య పెట్టుకుంటారు కాబట్టి మేము లేట్గా స్నానం చేస్తాం అనమాట ఆ రోజు. ఇంకా మా ఆడపడుచులు మా తోటికోడళ్ళు మేమంతా కలిసి అయితే బట్టికి స్నానంకి అయితే వచ్చాము. పనులన్నీ పూర్తి చేసుకొని పిల్లలకి టిఫిన్లో పెట్టేసి మధ్యాహ్నం వంట కూడా చేసేసి వచ్చామన్నమాట. కొంతసేపు అయితే సరదాగా అలా ఉండి వెళ్ళొచ్చు అని చెప్పి, అది కూడా వాటర్ చల్లగా ఉంటాయి కదా, కొంచెం ఎండెక్కాక వెళ్దామని లేట్గా అయితే వచ్చాము. ఇంకండి బట్టి దగ్గరికి అయితే వచ్చాము. వాటర్ అయితే కొంచెమే ఉంది, కార్తీకంలో అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే వాటర్ కొంచెం తక్కువ ఉంది. ఇంకా సరదాగా ఎంత వాటర్ ఉన్నా ఇంకా మనం ఏంటంటే వైజాగ్లో మేము వెళ్తే బీచ్కి వెళ్ళాలి, ఇక్కడ చేసినంత హ్యాపీగా బీచ్లో స్నానం చేయలేము కదా, అలా అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే ఇంకా పిల్లలకు కూడా కొన్ని ఫొటోస్ తీసామన్నమాట. బాగుంది, ఇంకా మనం బ్యాక్గ్రౌండ్ అంతా నీట్గా వస్తున్నాయి ఫోటోలు అని చెప్పి కొంచెం ఫోటో తీసాము. ఇంకా పక్కనే మిరపసేను ఉంటే అందులో కూడా వెళ్ళారు మా పిల్లలు, అక్కడ కూడా ఫోటోలు తీసుకున్నారు. మేమైతే ఎవరైనా వచ్చి తిడతారేమో భయపడ్డాము. అయితే ఇంకా తొందరగా వచ్చారనమాట. ఇక్కడైతే ఇవ్వండి రేక్కాయలు ఉన్నాయి, ఈ చిన్నవే నాటు రేగ అంటారు కదా, అవి ఎలా ఉంటాయి ఇంకా కొన్ని కోసం అనమాట, కొంచెం పలుకువనేవి బాగానే ఉన్నాయి. ఇవి చూస్తే మాకు మా చిన్నప్పుడు రోజులైతే గుర్తొచ్చేయండి నాకైతే. ఈ రేకాయలు, వాకాయ పళ్ళు, నెక్స్ట్ పరింపళ్ళు అంటారు కదా, రేకాయలు ఇలాగే ఉంటాయి చెట్టు. అవి ఎక్కువగా మేమైతే ఇంకా సెలవు రోజుల్లో అయితే పొలంకి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము, సరదాగా ఉండేది. ఇంకా ఈ రేకాయలు చూసిన వెంటనే నాకైతే ఇంకా పాత రోజులు అయితే గుర్తొచ్చాయి అనమాట బాగా. అలాగా ఇంకా కొన్ని బాగా పలకబారిన కాయలన్నీ కోసుకొని కొంతసేపు అలా సరదాగా ఉండి తర్వాత అయితే స్నానం చేసాము. అక్కడ బాగుంటుందేమో ఫ్రీలో. హాయ్ ఫ్రెండ్స్, మేము బట్టి స్నానంకి వచ్చాము. మా రమ్మ వచ్చింది ఊరు నుంచి. మా వాళ్ళు చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ స్నానాలు అయిపోయి మేమైతే ఇప్పుడు వచ్చాము. ఇది వాటర్ వెళ్ళిపోతుంది దగ్గర మా అవసరం వైపా అది వెళ్ళకపోతే మనకి అనవసరం పొద్దున్న వచ్చామే.
వాటర్ కొంచెమే ఉన్నా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఎందుకంటే ఇలా బట్టలో లేదా ఏరు ఉన్న దగ్గర స్నానం చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మాకైతే ఇయర్లీ 1 or 2 టైమ్స్ అయితే ఈ స్నానం అనేది అవకాశం ఉంటుందన్నమాట. అంటే కార్తీకంలో పౌర్ణమికి వెళ్తే అప్పుడు వాటర్ ఎక్కువ ఉంటుంది, వెళ్తాము. నెక్స్ట్ పండగ టైంలో వెళ్ళేటప్పుడు వాటర్ ఉంటే ఇలా వెళ్తూ ఉంటాం అన్నమాట. అయితే అందరం కలిసి ఫ్యామిలీతో చాలా సరదాగా ఇలా గడిపాము. మా కనుమ రోజు అయితే ఇలా గడిచిందనమాట. ఇంకా స్నానం అంతా అయిపోయాక ఇంటికైతే వచ్చేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని భోజనాలు అయితే చేసేసాము. ఇంకా భోజనాలు చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు, మర్చిపోయామన్నమాట. పిల్లలందరికీ వడ్డించుకొని ఇంకా వెంటనే మేము తినేసాము. అందుకు వీడియో అనేది అక్కడ మిస్ అయింది. హాయ్ సాయి, సే హాయ్ చెప్పు. పైకి చూడండి ఎదురు బోనా. హాయ్ చెప్పు. ఇంకా మా వాళ్ళందరూ ఇగోండి పిల్లలందరూ బట్టలు వేసి సరదా కదా కొత్త బట్టలు అంటే ఇంకా బట్టలు వేసుకొని వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారనమాట. ఇంకా కొంచెంసేపు ఎండ తగ్గాక పైకి అయితే వచ్చాం, మేడ పైకి. ఈవినింగ్ ఏంటంటే కనుమ రోజు మా ఊరు పక్కనే నెమలంలో కొండపైన గుడి ఉంది, అక్కడికి వెళ్తారు, యాత్ర అవుద్దనమాట. లాస్ట్ ఇయర్ వీడియోలో చూపించండి, వెళ్ళాము. ఇయర్ అయితే వెళ్ళట్లేదు. ఇంకా అందరం రెడీ అయ్యాక పైకి వచ్చి కొంచెంసేపు ఫోటోలు తీసుకుందామని అలా వచ్చాను. ఇది మా ఇంటి చుట్టూ అనమాట. మా ఇంటి పక్కన స్కూల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ అంతా పొలాలు, బాగుంటుంది, చాలా పచ్చగా ఉంటుంది అనమాట. మేడపై నుంచి చూస్తే ఇది మా బొప్పాయి చెట్టు మేడపైకి వచ్చింది, చాలా పొడుగైందనమాట. అయితే ఇంకా అలా సరదాగా అందరం కలిసి ఫోటోలు తీసుకుంటాము. ఎందుకంటే పండుగ రోజు ఫోటోలు అనేవి గుర్తుగా ఉంటాయి కదా. ఇంక ఇవన్నీ అయిపోయాక మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. మా తోటి వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అందరం ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాము. అందుకని సరదాగా ఫోటోలు తీసుకుందామని చెప్పి మేడపైకి అయితే వచ్చాము. వచ్చేసి కొంతసేపు అందరం ఫోటోలు వీడియోలు, పిల్లలు కూడా అలాగా డ్యాన్సులు చేస్తే కొంతసేపు ఎంజాయ్ చేసామన్నమాట. ఈ ఇయర్ ఏంటంటే కొండకి వెళ్ళట్లేదు మేము. ఎందుకంటే ప్రతి సంవత్సరం వెళ్తున్నాము, కానీ వెళ్ళి అక్కడ చాలా లోడ్ ఉంటుంది అనమాట. బళ్ళు ఆటోలైనా చాలా దూరంగా ఆపేస్తారు. ఇంకా అక్కడ నుంచి నడిచి వెళ్ళాలి. అటు నుంచి వచ్చాక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఇంక లేట్ అవుతుంది, అక్కడ చూసేది ఏమి ఉండదు. ఇంక ఈ పిల్లలతో సరిగ్గా ఉండరు. ఆ కొండ ఎక్కేటప్పుడు భయంకి మా వాళ్ళు అయితే ఎక్కువ టైం ఉండనివ్వరు. ఇంకెందుకులే వెళ్ళడం అనేసి ఇంకా వెళ్ళేది ఏదో అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరితే ఇంక చీకటి పడకముందు వెళ్ళొచ్చు అనుకొని ఆగిపోయామన్నమాట. ఇంక ఈ ఫోటోలన్నీ అయ్యాక మేము స్టార్ట్ అయిపోయాము. ఇక మా ఊరు నుంచి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి 2-2.5 గంటలు పడుతుందండి. ఇంక అంత వేగంగా మనం స్టార్ట్ అయినా కానీ వెళ్ళేసరికి అయితే చీకటి అయిపోయిందనమాట. అందుకని ఇంక కొండకు వెళ్ళకుండా మేము స్టార్ట్ అయిపోయాము. ప్రతి ఇయర్ కూడా కనుమ రోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరేస్తాము. అయితే ఇగోండి సరదాగా కొంతసేపు ఇలాగా ఫోటోలన్నీ తీసుకొని అక్కడి నుంచి అయితే మా అమ్మ వాళ్ళ ఊరు అయితే స్టార్ట్ అయిపోయామండి. మా కనుమ రోజు పండుగ అయితే ఇలా అయిందనమాట. ఎందుకంటే వీడియో ఎక్కువ తీయలేదు, వీడియో లెన్స్ కూడా ఎక్కువైపోతుంది. ఇంకా మ్యాక్సిమం ఎక్కువ పూజలు ఉంటాయి కదా, ముందు రోజు పూజ విధానం అంతా పండుగ రోజు పెట్టేశాను. ఇంకొండి ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము మా అమ్మ వాళ్ళ ఇంటికి. తొందరగా స్టార్ట్ అయ్యాము, 3:34 ఇలా అయ్యిందనమాట మేము స్టార్ట్ అయ్యేసరికి. మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేసరికి ఇంకా 6-6:30 అయిపోయింది. ఇంకా 6 అయిందంటే చాలు చీకటి పడిపోతుంది కదా. మేము ఎంత ఎర్లీగా బయలుదేరినట్టున్నా వెళ్ళేసరికి చీకటి పడింది. దారిలో అయితే చాలా ఊర్లు దాటి వెళ్ళాలి. ప్రతి ఊర్లో పండగ హడావిడి చాలా బాగుందండి. మేము ప్రతి ఇయర్ కూడా ఇలా చూస్తూ వెళ్తాం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఆ రోజు పండగ రోజు ఏంటంటే అందరూ తోటలోకి వెళ్ళి ఉయ్యాలు కట్టుకొని ఊగుతారు. ఇంకా చిన్న చిన్న షాపులు పెట్టించుకొని చాలా సరదాగా ఉంటుంది కదా. మా ఊర్లో అలా బయటికి ఏంటంటే కొండకే వెళ్తారు, ఇంకా తోటల్లోకి ఎవరు వెళ్ళరు. మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా అంతే. ఇంకా నైట్ అయితే డ్యాన్స్లు అవి ఎక్కువ ఉంటాయి వాళ్ళకి పండగ 3 రోజులు. పని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. చూడు లే కూర్చో, బాగున్నా అనంత ఏంటలేదని చెప్పాను, లేకపోతే అదే ఇప్పుడు చేసే రేటు ఇప్పుడు ఇచ్చారు అనుకుంటున్నాను నేను. ఇంకొండి మా అమ్మ మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి అన్నం పెడుతుంది అనమాట. ఇంకా మేము వచ్చేసి కొంచెంసేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నాక భోజనాలు అవి చేసేసి ఇంకా కొండి డీజేలు పెట్టారు. చెప్పాను కదా 3 days పండగ 3 days కూడా డీజేలు అని బాక్సులను పెట్టేసి బాగా ఎంజాయ్ చేస్తారు నైట్ టైము వీళ్ళు.
అయితే ఇంకా అవి డ్యాన్సులు చూడడానికి వెళ్దామని చెప్పి భోజనాలు అయితే చేసేసాము. ఇంకోండి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారనమాట. ఇంకా బయటికి వెళ్తే ఆ సౌండ్లు ఎక్కువ ఉన్నాయి, అది కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు లైటింగ్లో. ఇంకా పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. ఇలా సరదాగా వీళ్ళ దగ్గర కొంచెంసేపు కూర్చొని తర్వాత అయితే బయటికి వెళ్ళి బయటని కూడా కొంచెంసేపు డ్యాన్స్లు అయితే చూసేసి వచ్చి పడుకునిపోయామన్నమాట. మా కనుమ రోజు అయితే ఇలా గడిచిందండి. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇదండి మా పండుగ రోజు ఇలా అయిందనమాట. వీడియో అయితే ఇక్కడ తయారు చేసేస్తున్నాను. ఇంకా మా అమ్మ వాళ్ళ ఊర్లో నేను 2 డేస్ ఉన్నాను కదా. నెక్స్ట్ వీడియోలో అయితే మేము ఎక్కడ వెళ్ళాము, ఏం చేస్తాము, ఎలా ఉన్నాను అన్నది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇదండి వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే మర్చిపోకండి, ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.